ఈ వీడియోలో బూతులు ఉంటాయి, నాకు ఇబ్బంది లేదు, నేను చూస్తాను అనుకునే వాళ్ళు చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి. థాంక్స్. నమస్తే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం మావా. బెట్టింగ్ జూదం ఇది ఎంత వర్స్ట్ అంటే మామ, ఒక మనిషికి చావు అనేది సహజంగా రావాలి, బలవంతంగా కాదు. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునుంద. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. మన పురాణాల్లో కూడా చెప్తారు మామ, సూసైడ్ చేసుకోవడం అనేది మహా పాపం అని చెప్పి. బెట్టింగ్ ఆడడం వల్ల స్టార్టింగ్ లో నీకు 100, 1000, 10,000 వచ్చి ఉండొచ్చు, కానీ వన్స్ ఇందులో దూరిన తర్వాత లైఫ్ ఎండ్ అయ్యేది మాత్రం సూసైడ్ తోనే. కరెక్ట్. ఏదో యాప్ లో ఒక ఆటో డ్రైవర్ ₹1 కోటి గెలిచాడని ఇండియా మొత్తంలో 1-2 న్యూస్లు మాత్రమే వింటాం. ప్రీమియర్ లీగ్ ఓ ప్లంబర్ జీవితాన్ని మార్చేసింది. రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. కోట్ల మంది ఈ గేమ్ పై బెట్టింగ్లు పెడుతున్నారు. కొంతమంది దివాలా తీస్తే కొంతమంది మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ఇదే బెట్టింగ్ సైడ్ బాగా అప్పులు పాలైపోయి 20 సంవత్సరాల్లో అప్పులు ఎలా తీర్చాలో తెలియక సూసైడ్ చేసుకున్న ఒక కుర్రోడు. ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోయిన యువకుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వెలిబుచ్చుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా ధర్మాసాగర్ మండలం మలక్పల్లిలో ఈ ఘటన జరిగింది. అలాగే పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేసి 40 సంవత్సరాల వయసులో డిప్రెషన్ కు గురై సూసైడ్ చేసుకున్న ఇంకో వ్యక్తి. చక్కటి ఉద్యోగం చేస్తూ ఎంతో హాయిగా బతుకుతున్న అతని విషయంలో కూడా అదే జరిగింది. ఇందుకే అతను ఏమయ్యాడు? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు రాహుల్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఏ క్యాడర్ ఉద్యోగి. ఆయన భార్య, తల్లిదండ్రులు కూడా ఉద్యోగులే. లక్షల రూపాయల సంపాదనతో ఆనందంగా గడిచిపోతున్న అతని జీవితంలోకి బెట్టింగ్ అనే భూతం ప్రవేశించింది. ఇలాంటి న్యూస్లు మనం కోకోలో చూస్తుంటాం. బెట్టింగ్ లో దూరిన తర్వాత 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, నువ్వు అప్పు చేసి బెట్లాడాలి. 2, సూసైడ్ చేసుకోవాలి. అది కూడా కరెక్ట్ కదా సార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే ఫ్యాక్ట్ మామ. ఇదిలా ఉంటే ఇంకొంతమంది ఏమంటున్నారో తెలుసా మామ, మేము బ్రతకటం కోసం, తిరగటం కోసం డబ్బులు అవసరం కాబట్టి ప్రమోషన్ చేస్తున్నాం అంటున్నారు. ఇక ఇందులో రెండో కేటగిరీ ఉంటది మామ, వీళ్ళ రీజన్స్ మరీ వరస్ట్ గా ఉంటాయి. యూట్యూబ్ నుంచి పెద్దగా రెవెన్యూ రాదని చెప్తారు, కానీ ఒక 7-8 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్ నుంచి అంత పెద్ద రెవెన్యూ రాదని నీకు క్లారిటీ ఉన్నప్పుడు అంత ఇబ్బంది పడిపోయి వేరే వాళ్ళని హైర్ చేసుకోవడం దేనికి? తర్వాత వాళ్ళ సాలరీస్ ఇవ్వడం కోసం జనాల్ని ఇబ్బంది పెట్టే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం దేనికి? ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అయినా ఏంది బ్రో నీ రీజన్స్ ఎంత వరస్ట్ గా ఉన్నాయి? వీడియోని ప్రైవేట్ లో పెట్టి మంచి పని చేసావులే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేది మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వడానికా? ఇంకొకటేమో ట్రావెలింగ్ చేయడానికి బండ్లో పెట్రోల్ కి, తినడానికి, ఉండడానికి, బట్టలకి డబ్బులు లేవని ప్రమోట్ చేస్తున్నాడు. మరి ఎందుకంటే యూట్యూబ్ ని ప్యాషన్ తో చేస్తున్నారని షో ఆఫ్ దిగుతారు, లేదంటే అందరి జీవితాలు పాడు చేయడమే మీ ప్యాషనా? బెట్టింగ్ ఆడటం తప్పని చెప్పి వీళ్ళ నోటితో వీళ్ళే చెప్తారు, కానీ మాట మీద నిలబడరు. ఇది ఎలా ఉందంటే, ఒక ఆడ మనిషి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యభిచారం చేస్తుంది. అలా అని అలాంటి పనులు చేయడం తప్పే, నేనేమి ఎంకరేజ్ చేయట్లేదు. కానీ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆవిడ అలాంటి పనులు చేస్తుంది. అంత బాధపడి ఇంత ఈ పనిలో ఉండడం ఎందుకు? పిల్లలకు పెంచాలని. బట్ సమాజం మాత్రం ఇలాంటి పనులు చేసే ఆవిడని మాత్రం ఒక పేరుతో పిలుస్తుంది, అదే లంచ్. సేమ్ వీళ్ళు కూడా ఇంతే, వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, పోషించుకోవడానికి మాత్రమే చేస్తున్నారు. కానీ ఇది తప్పని వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. కాకుండా థర్డ్ పర్సన్ గా బెట్టింగ్ యాప్స్ పైన మీ ఒపీనియన్, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్? నో, ఇట్స్ బ్యాడ్. ఇట్స్ బ్యాడ్. ఓకే, మీరు సని బ్రో? బ్యాడ్ బ్రో. కాబట్టి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక ఆడది అలాంటి పనులు చేస్తే ఎల్లనే ఓడితో ఎలా తిడతారో, వీళ్ళు కూడా వాళ్ళని పోషించుకోవడానికి అడ్డమైన యాప్స్ అన్ని ప్రమోట్ చేస్తే జనాలు కూడా వీళ్ళని ఎల్ క్రియేటర్స్ అనే పిలుస్తారు. లంజ్ దగ్గరికి వెళ్తే ఏమొస్తాయి? సుఖ వ్యాధులు, HIV ఇలాంటి వ్యాధులు వస్తాయి. మరి లంజ్ లాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్తే ఏమొస్తాయి? డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, సూసైడికల్ థాట్స్ ఇలాంటివి వస్తాయి. అడిషనల్ గా అక్కడ డబ్బులు పోతాయి, ఇక్కడ కూడా డబ్బులు పోతాయి. హైవే మీద వెళ్ళేటప్పుడు కొంతమంది ప్రాస్టిట్యూట్స్ మీకు లైట్లెస్ మరీ కవ్విస్తూ ఉంటారు. అప్పుడు మీరు కామానికి లోన్ అవ్వకుండా నిగ్రహించుకుని మీ పని మీద మీరు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీ లైఫ్ తో పాటు మీ కుటుంబం కూడా సేఫ్ గా ఉంటుంది. అలాగే మీ ఫేవరెట్ క్రియేటర్ ఇలాంటి ప్రాస్టిట్యూట్ యాప్స్ ప్రమోట్ చేశాడని చెప్పి వాడిలాగే మీరు కూడా లక్షలు కోట్లు సంపాదిద్దామని ఆశపడి మోజుపడి ఇందులోకి దూరారనుకోండి, మొడ్డ గుడిసిపోతారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. సో మీరు ఏ కాంటెంట్ చూడడానికి వచ్చారో అది చూసి మిగతాది నిగ్రహించుకుని స్కిప్ చేసేయండి. అప్పుడు మీ లైఫ్ తో పాటు మీ కుటుంబం లైఫ్ కూడా బాగుంటుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను.
డెటాల్ యాడ్ ఎలా అయితే 100% క్లీన్ చేయదో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అంతే మామ. 100% బ్యాన్ చేయలేము. లాలోని లూప్ హోల్స్ వాడుకుని కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి ఈ యాప్స్. ఎయిడ్స్ కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం అని అప్పట్లో ఒక యాడ్ గట్టిగా వినిపించేది. సేమ్ టు సేమ్ దీనికి అంతే మామ. మందు లేదు, ఎవడొచ్చి ఎంత టెంప్ట్ చేసినా సరే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే మార్గం. చాలా మంది మేము ఒక్కళ్ళమే ప్రమోట్ చేస్తున్నామా, ధోని, కోహ్లీ, విజన్ 11, డ్రీమ్ 11, మై సర్కిల్ 11 అనే యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా అని అడుగుతున్నారు. అరే బాబు, ముందు మీరు బెట్టింగ్ యాప్స్ కి స్కిల్ బేస్డ్ గేమ్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండిరా. ఇప్పుడు ధోని ప్రమోట్ చేస్తున్న విజన్ 11, డ్రీమ్ 11 ఏదైతే ఉందో వాటిని ఇన్స్టాల్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అవదు. అంతేకాదు మామ, ఒక అమ్మాయి క్రికెట్ వ్లాగ్ ఏదో చేస్తే అందులో మై సర్కిల్ 11 యాడ్ కనిపించిందంట. మరి దానివల్ల జనాలు ఇబ్బంది పడరా అని ఒక పెద్ద మనిషి క్వశ్చన్ చేశాడు. బ్రో, ముందు నువ్వు మై సర్కిల్ 11 అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి అందులో అకౌంట్ క్రియేట్ చేసి మనీ డిపాజిట్ చేసి ఆడడానికి ట్రై చేయి. నువ్వు ఆడలేవు, ఎందుకంటే తెలుగు స్టేట్స్ లో బ్యాన్ కాబట్టి. ఇక డబ్బులు దెంగబెట్టుకోవడం గురించి అంటావా? నువ్వు తెలుగోడు అని తెలిస్తే నీకు అకౌంటే ఎవరో, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి పోతాయి? అది కూడా తన బ్లాగ్ తీస్తుంటే రికార్డ్ అయింది. తనేమి కావాలని కూడా రికార్డ్ చేయలేదు, ఎవరిని మై సర్కిల్ 11 ఇన్స్టాల్ చేసుకోమని ప్రమోషన్ కూడా చేయలేదు. కానీ నువ్వు మాత్రం కావాలని ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తావు. ఇందులో డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చు అంటావు, కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది అంటావు, 200% బోనస్లు ఇస్తుందంటావు, ఇలాంటి అడ్డమైన భరోసాలన్నీ ఇస్తావు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. మరి అంత డబ్బులు వచ్చేటప్పుడు నువ్వే ఇంట్లో కూర్చుని అందరికి తలో అకౌంట్ క్రియేట్ చేసి కొంపలో కూర్చుని ఫ్యామిలీ మొత్తం ఆడుకోవచ్చు కదా. యూట్యూబ్ కూడా మానేయచ్చు కదా, అప్పుడు ఆ టీమ్ కి ఇవ్వాల్సిన శాలరీ కూడా మిగులుద్ది. రీసెంట్ గా క్రాంతి బ్రో వీడియో చూశాను, అందులో ఇకపై బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయనని చెప్పాడు. మంచిదే కదన్నా, గుడ్ డిసిషన్ అన్న. నమస్తే. ఓకే మామ, మనం మిగతా క్రియేటర్స్ గురించి మాట్లాడుకుందాం. మన కులపొడు అనే ట్యాగ్ తో హైలైట్ అయిన సాత్విక్ ఆనంద్ యాడ్లు అయితే మరీ వరస్ట్ ఉంటాయి మామ. అవును, అకౌంట్ డబ్బులు ఎంత ఉన్నాయి? 100 రూపాయలు ఉన్నారా? డీజిల్ అయిపోయింది కదా, 100 రూపాయలు తరాలతాం. అరే మామ, ఒకసారి ఫోన్ ఇరా. ఎందుకురా? ఇవ్వు ఒకసారి ఫోన్. అరే మామ, డీజిల్ డబ్బులు పెట్టాను. ఫనీ డేట్ అని ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ ఉందిరా, అందులో క్రికెట్. కారులో డీజిల్ కొట్టించుకోవడానికి కూడా మనోడి దగ్గర 100 రూపాయలు ఉండవు, కానీ అప్పు చేసి మరి గేమ్ ఆడతాడు. 100 రూపాయలు వస్తే డీజిల్ కొట్టించుకుని వెళ్ళిపోతాడు. అరే, ఈ యాడ్ ఎంత ఇల్లాజికల్ గా ఉందంటే ఇక్కడే తెలిసిపోతుంది కదరా ఇది ఎంత పెద్ద బేవర్స్ ఫ్రాడ్ యాప్. ఇంతే కాదు మామ, తెలుగులో చాలా మంది క్రియేటర్స్ ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళంతటిగా వాళ్ళు మారాలంతే. ఇంకా భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడితే ఆయన ఒక మంచి కాంటెంట్ క్రియేటర్, కానీ ఏదైతే ప్రమోట్ చేసే పద్ధతి ఉందో అది మాత్రం రాంగ్ మామ. సన్నీ బ్రో, నేను ఒక్కడైనా ఇవి చేసేది, ఇంకెవరు చేయట్లేదు అని అడుగుతున్నావు. నీ టైం పోగాక నువ్వు దొరికేసావు అంతే. ఎప్పటికైనా ఇవి లీగల్ ఇష్యూస్ అవుతాయి, అప్పుడు చట్టం ముందు ఎవరైనా తలంచాల్సిందే. నీ మనస్సాక్షికి నువ్వు చేసేది తప్పని తెలిస్తే అర్జెంట్ గా ఇది మానే బ్రో. అంతేగాని తప్పని తెలిసినా కూడా వేరే వాడు కూడా చేస్తున్నాడు కదా అని మాత్రం చేయకు బ్రో, అది ఇంకా చాలా పెద్ద తప్పు అవుతుంది. ఇంకా ధోని, కోహ్లీ కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా అంటున్నావు. కాదు బ్రో, క్రికెటర్స్ అనేవాళ్ళు తెలుగు స్టేట్లకు మాత్రమే కాదు, ఇండియా మొత్తానికి సంబంధించిన వాళ్ళు. కానీ మీరు చేసే ప్రమోషన్స్ తెలుగు ఆడియన్స్ మాత్రమే చూస్తారు, తెలుగు ఆడియన్స్ మాత్రమే జాయిన్ అవుతారు. మీరు కూడా తెలుగు స్టేట్లకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని తెలుగు క్రియేటర్స్ మాత్రమే క్వశ్చన్ చేస్తారు. అన్నిటికీ మించి ఏ క్రికెటర్ కూడా తనకు ఓన్ గా టెలిగ్రామ్ ఛానల్ పెట్టుకుని గివేవేలు అయితే ఇవ్వట్లేదు. నాకు కూడా 7.3K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రమోషన్స్ వస్తున్నాయి. 3 months బ్యాక్ నాకు మంచి రీచ్ ఉంది, ముందు ఆఫర్ చేసే దానికంటే కూడా ఎక్కువ ఇస్తానన్నారు. కానీ నేను ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు, చేయను కూడా అని చెప్పేసా. నిజం చెప్పాలంటే అప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం, కానీ నేను చేయలేదు మామ. తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే అలా అడ్జస్ట్ చేసుకున్నా, మళ్ళీ తిరిగి ఇచ్చేసానులే మామ అందరికి. ఇంకా ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, బెట్టింగ్ అనేది చాలా డేంజర్ మామ, రిస్క్ కూడా. ఇందులో దూరొద్దు, దూరితే ఈ ఊబిలో కూరుకోవద్దు. చేసిన అప్పుల్ని ఎలా తీర్చాలో తెలియక ఇంకా అప్పులు చేసి ఆడతారు, లేదంటే సూసైడ్ చేసుకుంటారు. ఇవే జరుగుద్ది. ఈ బెట్టింగ్ యాప్స్ మీద చేసే వీడియోలన్నీ కూడా క్రియేటర్స్ మీదే ఉన్నాయి, బట్ ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఎక్కడ కనిపించలేదు. సో నేను ఆడియన్స్ కోసం ఈ వీడియో చేశాను మామ. ఫైనల్ గా ఆడియన్స్ కి చెప్పేది ఒకటే మామ, టెంప్ట్ అవ్వద్దు, మనీ కోసం అత్యాశ పడొద్దు, అమ్మ నాన్న ఇచ్చిన లైఫ్ ని సడన్ గా ఫుల్ స్టాప్ పెట్టొద్దు. ఇంకా చావంటారా, సహజంగా దానంతటిగా అది రావాలే తప్ప మనం బలవంతంగా చావకూడదు మామ, అది మహా పెద్ద పాపం. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు, ఆత్మనాశనము లేనిది. ఇక ఎంత చెప్పినా కూడా బ్యాడ్ కమెంట్లు పెట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది మామ. హేట్రేడ్ విషయంలో నేను రావణ్ ఫర్ యూ గడి కంటే చాలా స్ట్రాంగ్. సో మీరు వాడిని బాధ పెట్టగలిగితే నన్ను ఈజీగా బాధ పెట్టేస్తారు మామ. మొన్న ఛాలెంజ్ చేసిన మీసాలు తీస్తా అని చెప్పి, మీసాలు తీయాలని చెప్పి ఒకటే బ్యాడ్ కామెంట్ల కింద నాకైతే అర్థం కావట్లేదు. పూర్తి మీసాలు తీసేయమంటున్నారు, పూర్తిగా గుండు కొట్టించుకుంటున్నారు, గడ్డం కూడా పూర్తిగా చేయించుకో, ఇవి కూడా తీపించుకుంటున్నారు. ఇవన్నీ చేస్తే నాకు ఇంట్లో రాని భయ్యా, ఎందుకు భయ్య ఎంత హేట్ నేనంటే నాకు అర్థం కావట్లేదు. నాకు సీరియస్లీ ఇలాంటి బ్యాడ్ కామెంట్ చూస్తుంటే ఛానల్ డిలీట్ చేయబోతుంది. సీరియస్లీ చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇంత హేట్ మీకు? డిలీట్ చేయమంటారా చెప్పండి, డిలీట్ చేస్తా. ఇంత ఏడిపోతుంది సార్, ఏడు బాబులా పోతుంది ఛానల్ ముందుకు వచ్చి. ఫస్ట్ నిద్ర ఎలా వస్తుంది? ఏప్రిల్ 4 నేను ఎడుతా ఫ్రెండ్స్, ఆ బ్యాక్ కామెంట్ వాటి పట్టించుకుంటా. ఏదో చోక్ చేసా, మీకు ఏ విధంగా అనిపించింది, మరి మీరు ఎవరిని ఫూల్ చేశారు అనేటటువంటి డెఫినెట్గా కామెంట్ చేయండి. చెప్పలేదమ్మా.
ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అన్ని చేయించేయండి. ఈ వీడియోలో కొన్ని భూత పదాలు వాడాల్సి వచ్చింది, తప్పలేదు, నన్ను క్షమించండి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.